పరిస్థితి చూస్తే అసలు తాజాగా యాక్చువల్గా మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి గురించి మనం రీసెంట్గా మాట్లాడుకున్నాం సార్. ఆయన్ని వాళ్ళ సొంత మీడియాని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఏంటనంటే పాస్ పుస్తకాల్లో చాలా అవకతవకలు దొరికాయి. సరే అక్కడ లోకల్గా విఆర్ఓలు వాళ్ళ ప్రాబ్లము, అదిగాక ఈయన మంత్రి సమీక్షించుకోలేదు, సరే వాళ్ళతో సమన్వయం చేసుకోలేదు అని చెప్పేసి ఆయన మీద కొంత టార్గెట్ చేసే పరిస్థితిలో ఆయన మరి దాని డ్యామేజ్ కంట్రోల్లో భాగంగానే ఏంటో మరి తాజాగా మీడియా ముందుకు వచ్చి అసలు టీడీపీ హయాంలోనే పోర్టులన్నీ కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేయడం జరిగింది అనేటువంటి ఒక మాట అనగానే ఇప్పుడు తాజాగా అసలు చర్చకు వచ్చిందండి. ఎవరి హయాంలో పోర్టులు ఎలాగా ఇదయ్యాయి అంటే టీడీపీ హయాంలో వాస్తవానికి 40,000 కోట్ల రూపాయల ప్రతిపాదనలు అయితే చాలా చేశారు, కానీ అడుగు ముందు పడినటువంటి దాఖలాలు లేవు. కానీ వైసీపీ హయాంలో 10-15,000 కోట్లు వాటికి కేటాయించినా కూడా చాలా ఫాస్ట్గా వర్క్ అయింది, అన్నీ కూడా నిర్మాణ దశకు వచ్చేసాయి అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది దీని మీద. వాస్తవానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా హామీలని గుప్పిస్తుంటారు నియోజకవర్గాల వారీగా ఎన్నికల ముందు కానీ ఏదైనా. ఆ విధంగా ఆయన గత ప్రభుత్వంలో ఆయన 2014లో అధికారంలోకి వచ్చినప్పుడే పోర్టులను నిర్మిస్తాం, బుల్లెట్ రైలు పెడతాం, తర్వాత మెట్రో రైలు విజయవాడకి మెట్రో రైలు పరుగులు ఎత్తిస్తాం, ఇలాంటివన్నీ చేశారు. కానీ ఎక్కడైనా కూడా ఆయన ప్రకటనలకే అది పరిమితం అయిపోయింది తప్ప కనీసం ఎక్కడైనా కూడా ఒక పోర్టు అది ప్రారంభించుకున్న పరిస్థితి కానీ ఇది కానీ లేదు. కానీ నిజానికి పోర్టుల విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా చొరవ తీసుకున్నటువంటి పరిస్థితి. నాకు ఈ మధ్య బందర్ నుంచి ఒక లాయర్ మిత్రుడు ఒక ఆయన వచ్చాడు, వచ్చి మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే అసలు మా బందర్కి అసలు భవిష్యత్తు లేదు, ఇది ఎటు చూసినా కూడా దీనికి డెవలప్మెంట్ ఛాన్సే లేదని అనుకున్నామండి. కానీ బందర్ పోర్టు కనుక పూర్తయితే బందర్ స్వరూపం అంతా కూడా పూర్తిగా మచిలీపట్నం స్వరూపాలే మారిపోతాయి. నిజంగా ఆయన తీసుకున్నటువంటి కృషి కానీ అది కానీ చూస్తే ఈ రోజున ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ పాటికి ఇంకా చాలా శరవేగంగా పూర్తయి ఉండేది. నాని గారు కూడా చాలాసార్లు చెప్పారన్నమాట. కానీ దానికి పూర్తిగా ఇనిషియేషన్ అయితే జగన్మోహన్ రెడ్డి, అదే కాదు ఇంకా చాలా పోర్టులు కూడా అని చెప్పని అన్నారు. అసలు ఈ పోర్టులకు సంబంధించి బడ్జెట్ ఎలా కేటాయిస్తారు అనేది చూద్దాం. ముందుగా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పోర్టులు సాధారణంగా పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో కాకుండా ఎక్కువగా పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లేదా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లస్ గవర్నమెంట్ సపోర్టు అలాగే మొదలవుతుంది. అంటే ప్రభుత్వ భూమి, అనుమతులు, కనెక్టివిటీ, ప్రైవేటు కంపెనీలు, నిర్మాణ ఖర్చు కాదన్నట్టయితే ఇది ఇలా ఉంటుంది. 2014లో పరిస్థితి ఒకసారి చూసుకున్నట్టయితే 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి కొత్తగా పోర్టు స్ట్రాటజీ అనేటువంటిది అవసరమైంది. కానీ అక్కడ ఏమైంది, ఆదాయాలు వ్యవహారాలు చూసుకున్నప్పుడు పోర్టులు కీలకమైనప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వాలు దాని మీద పూర్తిగా ఫోకస్ పెట్టి చేయలేనటువంటి పరిస్థితి. టీడీపీ ప్రభుత్వం 2014-19లో బడ్జెట్ పెట్టుబడులు చూసుకున్నట్లయితే ప్లానింగ్ అండ్ ఎంఓఎస్ ప్రకటించి ప్రాజెక్ట్ చేసినప్పుడు దాని ప్రాజెక్టు విలువ దాదాపు 40,000 కోట్లకు పైగా పోర్టు ప్రాజెక్టులు ఎంఓఎస్ అనేటువంటివి ఏది రామాయణపట్నం కానీ, మచిలీపట్నం కానీ, భావనపాడు కానీ ఈ పోర్టులన్నీ కూడా ప్రభుత్వం నేరుగా ఖర్చు చేసినట్టయితే అంటే ఏంటి ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, డిపిఆర్లు కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తే బాగుండేది. కానీ పెద్ద పెద్ద ప్రకటనలు మాత్రం ఇచ్చారు, కానీ ఎక్కడా కూడా ఆ కళ సాకారం అవడానికి దానికి దాన్ని అసలు కన్స్ట్రక్టివ్ గా దాని మీద కాన్సన్ట్రేట్ చేసినటువంటి పరిస్థితులు కానీ ఏమి లేవు. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019-24లో బడ్జెట్ ఖర్చులు ముఖ్యంగా చూసుకున్నట్టయితే అక్కడి నుంచి ఎగ్జిక్యూషన్ అనేటువంటిది పోర్టులకు ప్రారంభమైంది. ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు చూసుకుంటే రామాయణపట్నం పోర్టు కానీ దాని మొత్తం ప్రాజెక్టు విలువ ఎంత 3,700 కోట్లు. 3,700 కోట్లు ప్రభుత్వం ప్రారంభించింది అక్కడ. అదేవిధంగా మచిలీపట్నం పోర్టు ప్రాజెక్టు విలువ ఎంత అన్నట్టయితే 5,000 కోట్ల రూపాయల అంచనా. అదేవిధంగా మూలపాట భావనపాడు, ఆ భావనపాడు ప్రారంభ దశ కూడా వైఎస్ఆర్సీపీ కాలంలోనే అయింది. అంటే మొత్తం పోర్టుల పెట్టుబడులు దాదాపు 10,000-15,000 కోట్లు, కొన్ని ఏమో డైరెక్ట్ ప్లస్ పీపీపీ ఇలా
ఒక ఒక కన్స్ట్రక్షన్ అనేటువంటి ఇదైతే ముందు స్టార్ట్ అయింది. సో ప్రస్తుత ప్రభుత్వం 2024 తర్వాత అంటే ఇటు ఎన్డీఏ ప్రభుత్వం తాజా బడ్జెట్ పరిస్థితి కనుక తీసుకున్నట్లయితే మొత్తం రాష్ట్ర బడ్జెట్ లో 2.94 లక్షల కోట్లు, అదేవిధంగా క్యాపెక్స్ 3,200 కోట్లు. ఈ 3,200 కోట్లు కానీ పోర్టులకు ప్రత్యేకంగా మరి ఏమైనా కేటాయించారా? దాని కనెక్టివిటీకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏమన్నా ఇదైనాయా? బందర్ పోర్టుకి సంబంధించినటువంటి దీంట్లో 574 కోట్లు కేంద్రం ఇచ్చింది, కానీ వీళ్ళు పెద్ద దాని మీద ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఇక ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే అసలు గేమ్ చేంజర్ ఎవరయ్యా అంటే ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంఓయూలు. ఇది 31,500 కోట్ల పెట్టుబడి, అందులో 19,100 కోట్లు పోర్ట్ డెవలప్మెంట్ కి ఇది చూపిస్తుంది ఇక్కడ ఈ లెక్కలో. సో ప్రభుత్వం కంటే ప్రైవేట్ పెట్టుబడులే ఎక్కువ ఈ టీడీపీ కూటమి ప్రభుత్వంలో. సో మరి ఈ రెండింటినీ కూడా కంపేర్ చేసి చూస్తే ఎవరు ఎంత పెట్టారు, ప్రభుత్వం ప్రాజెక్టు విలువ, నిజమైనటువంటి ఖర్చు ఏంటి అనేది మనం ఒకసారి కంపేర్ చేసి చూసుకుంటే వాస్తవాలు బయటకు వస్తాయి. సో టీడీపీ 2014-19లో 40,000 కోట్ల ఎంఓఈస్ మాత్రమే, ప్లానింగ్ మాత్రమే పరిమితం. కానీ వైఎస్ఆర్సీపీ 10,000 కోట్ల నుంచి 15,000 కోట్ల వరకు కూడా నిర్మాణ పనులు అనేటువంటి ఒక ప్రారంభించింది. సో దాన్ని ఈ రోజున వాళ్ళు 24లో వీళ్ళు కొనసాగిస్తున్నారు. ఇది ఇక్కడ ప్రధానంగా ప్రైవేట్ పట్టుబడుల విషయం వస్తే ఇప్పుడు ఎక్కువ ఇస్తూ అప్పుడేమో అదానికి మొత్తం పోర్టులన్నీ రాసి ఇచ్చేసారు, అప్పుడు భారీ స్థాయిలో విమర్శించారు. కాబట్టి ఎక్కువ పోర్టులు ప్రకటించింది టీడీపీ, ఆ ప్రాజెక్టుల నిర్మాణాలను ప్రారంభించింది మాత్రం వైసీపీ. దాన్ని ఇప్పుడు వీళ్ళు కొనసాగిస్తున్నారు. ఏ స్థాయిలో కొనసాగిస్తున్నారంటే మళ్ళీ ఇక్కడ కూడా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కే పెద్దపీట వేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇది ఈ పోర్టులకు సంబంధించిన ఇది. కాబట్టి ఈ రోజున రేపు పోర్టులు కనుక పూర్తి అయితే ఖచ్చితంగా అందులో మేజర్ క్రెడిట్ అనేటువంటిది డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డికి వెళుతుంది తప్ప ఇది కాదు. అది ఆ రోజున తీసుకున్నటువంటి చొరవ, అది ఈ పోర్టులకు సంబంధించినటువంటి యుద్ధం నేపథ్యంలో పోర్టుల యొక్క విలువ ఏంటో కూడా ఇప్పుడు మీరు తాజాగా కూడా చెప్పారు కదా, నౌకలు అన్ని అక్కడ ఆగిపోవటం అనేది. డెఫినెట్ గా ఇప్పుడు ఇది ఒకటే ఎగ్జాంపుల్. మొన్న మిత్రుడు చెప్పింది, అసలు బందర్ పోర్ట్ అనేది చాలా అత్యంత, ఒకప్పుడు మనకి స్వాతంత్రం రావడానికి ముందు వాడుకున్నటువంటి పోర్చుగీస్ వాళ్ళు కానీ బ్రిటిషర్స్ కానీ వీళ్ళందరూ కూడా నిజాం నవాబ్ కూడా అక్కడి నుంచి బాగా గుర్తు చేశారు. అలాంటి ఒక అత్యంత కీలకమైనటువంటి పోర్ట్ అది కొన్ని దశాబ్దాల కాలంగా నెగ్లెక్ట్ అయిపోయింది, పూర్తిగా దాని స్వరూపాలన్నీ మారిపోయినాయి. అలాంటి దాన్ని మళ్ళీ ఐడెంటిఫై చేసి చాలా అత్యద్భుతంగా చొరవ తీసుకుని దాన్ని ప్లాన్ చేసి దాని మీద చేసినటువంటి వ్యక్తి డెఫినెట్ గా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి అనే చెప్పాలి. కాబట్టి ఈ పోర్టులు అనేటువంటి ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి అయితే ఖచ్చితంగా సరే పార్టీలు, వ్యవహారాలు, క్రెడిట్స్ ఇవన్నీ ఎవరికి చెందినా కూడా ఈ పోర్టులు కనుక పూర్తయినట్టయితే రెండు రాష్ట్రాలకి కూడా, ఒక ఆంధ్రప్రదేశ్ కనే కాదు, డెఫినెట్ గా ఈ రెండు రాష్ట్రాలకి కూడా చాలా ఉపయుక్తమైనటువంటి వాటిగానే చూడాలి. కాబట్టి రాజకీయాలు, క్రెడిట్స్ అనేటువంటి వాటిని పక్కన పెట్టి వీటిని ఎంత వేగంగా కనుక పూర్తి చేస్తే అంత మంచిది అనేటువంటిది అయితే ఇక్కడ చూడాల్సినటువంటిది. కాబట్టి ఈ ఫ్యూచర్ హబ్, ఏపీ పోర్టుల హబ్ అనేటువంటిది డెఫినెట్ గా పూర్తవుతుంది. ఇండియాలోనే ఒక నంబర్ 1 మ్యారిటైమ్ స్టేట్ గా గనక ఆంధ్రప్రదేశ్ ఇదైతే లక్షల ఉద్యోగాలు, భారీగా ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, దానివల్ల అనేక మందికి ఉపాధి కలుగుతుంది. 40 లక్షల ఉద్యోగాలు టార్గెట్ అన్నారు, ఈజీగా ఉంటాయి. సో ఒక స్టేట్ ఇంపార్టెంట్ దీనికి అంత కీలకంగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అంత ఇంపార్టెంట్ అండి పోర్ట్స్ అయితే డెఫినెట్ గా. సో చూద్దాం భవిష్యత్తులో మరి వీటి పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో